నా తెలంగాణ కోటి రతనాల వీణని దాసరథి ఎలుగెత్తి చాటితే నా తెలంగాణను కోటి ఎకరాల మాగాణను చేస్తారన్న బృహత్తర లక్ష్యంతో దూసుకెళ్తున్నారు కేసీఆర్. కోటి ఎకరాలు కళ్ళ చూస్తారంటూ ప్రతిన పూని మరి అపర భగీరథుల్లా ముందుకెళ్తున్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే కోటి ఎకరాలు ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మరి 2018లో ఆ సర్వతో ముఖాభివృద్ధి సాధించాలంటే కేసీఆర్ చేయాల్సిందేంటి, సాధించాల్సిన లక్ష్యాలేంటి, తీసుకోవాల్సిన నిర్ణయాలేంటి? అధికార పీఠం ఎక్కిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా పరుగులు పెట్టించేందుకు ఈ 3.5 ఏళ్లుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్. కానీ ఇప్పటివరకు సాధించినవి ఒక ఎత్తు, ఈ ఒక్క ఏడాది సాధించాల్సినవి మరో ఎత్తు. వీటిలో అన్నింటికన్నా ముందున్న లక్ష్యం కోటి ఎకరాలను సస్యశ్యామలం చేయడం. 2022 నాటికల్లా తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరందించే బృహత్తర ప్రణాళికను సీఎం కేసీఆర్ నిండు సభలో ఆవిష్కరించారు. ఆ లక్ష్యం సాధించాలంటే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. తెలంగాణ పోలవరంగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టును సాధ్యమైనంతగా 2018లోగా పూర్తి చేయాలి. ఆ లక్ష్యం కానీ సాధించగలిగితే తెలంగాణలో గులాబీ పార్టీకి తిరుగులేనట్లే. ఈ ప్రాజెక్టు మీద కేసీఆర్ కి ఉన్న చిత్తశుద్ధి ప్రతి స్థాయిలోనూ కనిపిస్తోంది. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు గొంతెండుతున్న తెలంగాణ పల్లెలకు తాగునీరు అందించడం కూడా ప్రధానమే. మిషన్ భగీరథతో 2018 కల్లా ఇంటింటికి కుళాయి నీళ్లు అందిస్తామని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగబోమని శపథం చేశారు కేసీఆర్. తాజా లక్ష్యాల ప్రకారం 2018 డిసెంబర్ నాటికి తెలంగాణలో 28,000 గ్రామాలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందించాల్సి ఉంది. మరి ఈ లక్ష్యాన్ని కేసీఆర్ ఎంతవరకు పూర్తి చేస్తానన్నది తెలియకపోయినా ఇచ్చిన మాటను నిరూపించుకోవడానికి ఆయన ముందున్నది ఒక్క ఏడాదే. ఈ 2 లక్ష్యాలు సాధించాలంటే తెలంగాణలో ఉన్న జల వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే అటు కోటి ఎకరాలకు సాగునీరు, 28,000 గ్రామాలకు తాగునీరు అందించడం సాధ్యమవుతుంది. ఈ విషయంలో కేసీఆర్ చాలా వేగంగా స్పందిస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. గత ఏడాది బడ్జెట్లో ప్రాజెక్టులకు కేటాయింపులు ఘనంగానే ఉన్నా వాటి నిర్మాణంలో మాత్రం చిత్తశుద్ధి కనబర్చడం లేదన్న అభిప్రాయాలు అక్కడక్కడా వినిపిస్తూనే ఉన్నాయి. వాటిని కూడా అధిగమిస్తే లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. నిజానికి కేసీఆర్ మొదటి 3 ఏళ్లలోనే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, దేవాదుల, పాలెంవాగు, కొమురం భీం, కిన్నెరసాని ఆయకట్లకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించే లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇక మిగిలిన భారీ ప్రాజెక్టులను కూడా అదే స్థాయిలో పూర్తి చేయగలిగితే కోటి ఎకరాల లక్ష్యం పెద్ద కష్టమేమీ కాదు. ఇక మిషన్ కాకతీయలో వచ్చిన విమర్శలకు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పడానికి ఆయన ముందు మిగిలిన సంవత్సరం కూడా ఈ ఒక్కటే. కబ్జాలకు చిక్కి శల్యమైన చెరువుల్ని రాజకీయాలకు అతీతంగా రక్షించగలిగితే కేసీఆర్ తన కోటి ఎకరాలతో పాటు హరిత తెలంగాణ లక్ష్యాన్ని చేరుకున్నట్లే. ఇలా మూల రంగాలను అభివృద్ధి చేయడంతో పాటు సేవల రంగాన్ని కూడా అదే స్థాయిలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణ ఆదాయంలో 80% పైగా ఆదాయం తెచ్చేది ఒక్క హైదరాబాదే. అందుకే భాగ్యనగర అభివృద్ధిలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఒక్క ఏడాదే సమయం ఉంది. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ ఐటీ హబ్ గా మార్చేలా కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమిట్ వంటి అంతర్జాతీయ సదస్సులకు భాగ్యనగరం వేదికైంది. ఇలాంటి సదస్సులతో పాటు హైదరాబాద్ లో మరిన్ని మౌలిక వసతుల్ని అభివృద్ధి చేసి చెన్నై, బెంగళూరు, పూణేలకు దీటుగా నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అభివృద్ధి సాధించి ప్రజల మనస్సులు గెలుచుకోవాలంటే 2018 ఒక్కటే మిగిలింది. దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న తెలంగాణ వచ్చే ఏడాదిలోగా కేసీఆర్ ఇచ్చిన నీళ్లు, నిధులు, నియామకాలు అన్న లక్ష్యాన్ని సాధించగలగాలి. నీళ్లు, నిధుల విషయంలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా నియామకాల విషయంలో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నాయి. మరి వాటిని అధిగమించేలా నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకా ఒక్క ఏడాదే మిగిలింది. అందుకే ఈ 2018లో తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున రిక్రూట్మెంట్లు ప్రారంభిస్తుందన్న ఆశలో ఉన్నారు నిరుద్యోగులు. ఇక హైదరాబాద్ ను విశ్వనగరంగా చేస్తామన్న మాటను కూడా ఈ ఒక్క ఏడాదిలోనే సాధ్యమైనంతగా నెరవేర్చుకోవాలి. ఇప్పటికే ఐటీ, ఫార్మా, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా, బయోటెక్నాలజీ, మెడికల్ టూరిజం వంటి రంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందిన
ఇంకా నగర శివార్లలో ఉన్న మౌలిక వసతుల లేమి, తాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజ్, ట్రాఫిక్, మురికివాడల వంటి సమస్యల్ని ప్రణాళికాబద్ధంగా పరిష్కరించకపోతే హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చే లక్ష్యం మరింత దూరమవుతుంది. కాబట్టి ఈ 2018లో వాటిని కూడా సమర్థంగా అమలు చేస్తారన్న ఆశల్లో ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.